హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి చరణ్ రైల్ బ్లాగ్స్. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మరో కొత్త కనెక్టివిటీ అనేది రాబోతుంది. గుంటూరు, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్, ఔరంగాబాద్ మధ్య నడిచే 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లను మెర్జ్ చేస్తూ గుంటూరు నుంచి ఔరంగాబాద్ వరకు నేరుగా ఒకే ట్రైన్గా నడపనున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే 17253, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు నడిచే 17254, హైదరాబాద్ నాంపల్లి నుంచి ఔరంగాబాద్ వరకు నడిచే 17649, అదేవిధంగా ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ నాంపల్లి వరకు నడిచే 17650. ఈ టోటల్గా 2 ట్రైన్లని మెర్జ్ చేస్తూ గుంటూరు నుంచి ఔరంగాబాద్ వరకు ఒకే ట్రైన్గా అంటే 17253 గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఔరంగాబాద్ గుంటూరు 17254 ఎక్స్ప్రెస్ రైల్గా నడపనున్నారు. సో దీనివల్ల ఏంటంటే గుంటూరు నుంచి నేరుగా మహారాష్ట్ర ఔరంగాబాద్ వరకు కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన మార్పు ఏంటంటే ఇంతకుముందు ఔరంగాబాద్ వెళ్ళే ట్రైన్ హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి నేరుగా బేగంపేట్, లింగంపల్లి మీదుగా ఔరంగాబాద్ అనేది వెళ్తుంది. సో హైదరాబాద్ స్టేషన్ అనేది ఇంకా స్కిప్ చేసేసారు ఇప్పుడు. సో 2 ట్రైన్స్ని మెర్జ్ చేశారు కాబట్టి వాటి టైం టేబుల్స్లో కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇదేంటంటే సికింద్రాబాద్ లింగంపల్లి సికింద్రాబాద్ మధ్య మాత్రమే ఈ డిఫరెన్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఏంటంటే ఇందులో కేవలం హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ మాత్రమే ఎలిమినేట్ చేశారు. సో ట్రైన్ నేరుగా సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వెళ్తుంది, హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ వెళ్ళదు. అదేవిధంగా ఇంకా 17649, 17650 అనే ట్రైన్ నెంబర్స్ కూడా ఉండవు. డైరెక్ట్ 17253 గుంటూరు ఔరంగాబాద్, అదేవిధంగా 17254 ఔరంగాబాద్ గుంటూరు మాత్రమే ఉంటాయి. సో దానికి తగ్గట్టుగానే ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే ప్లాన్ చేసుకోండి. సో ఇది ఈ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి చరణ్ రైల్ బ్లాగ్స్.